Hi friends, happy morning to all. Today my healthy breakfast 80% nutrition food, 20% ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ 20% కంప్లీట్ చేశాను. 80% న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకుంటున్నాను హెల్దీ బ్రేక్ఫాస్ట్లో. మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్లో కానీ మీరు తీసుకునే ఫుడ్లో కానీ న్యూట్రిషన్ ఉందా అనేది ఒక్కసారి ఆలోచించి తీసుకోండి. మేము తీసుకుంటున్నాం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అంటుంటారు. అందులో ఎంతవరకు న్యూట్రిషన్ గల ఫుడ్ తీసుకుంటున్నాం అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చాలామందికి ఏంటి అని అంటే పిజ్జాలు, బర్గర్లు అండ్ సమోసా, పానీపూరి వీటిపైన ఉన్న ఇంట్రెస్ట్ అండ్ మూలికలు కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటి వాటిపైన ఉండదు. మరి మనకి ఎందులో దొరుకుతుంది 80% న్యూట్రిషన్ అనేది? ఒకసారి ఆలోచించండి. మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో మన సెకండ్ బ్రెయిన్లోకి వెళ్ళిన తర్వాత ఎంత మన స్టమక్ అనేది ఎంత డిస్టర్బ్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. అంటే ఫస్ట్ బ్రెయిన్ మనం ఎంత చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటామో మన సెకండ్ బ్రెయిన్ అనేది స్టమక్ ఏదైతే ఉందో అది చాలా బెటర్గా ఉంటేనే మన ఫస్ట్ బ్రెయిన్ అనేది చాలా వరకు హెల్తీగా పనిచేస్తుంది. ఒకసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి. డేలో ఎవరైనా పలకరించినా చేసినా చిరాగ్గా, కోపంగా, అది ఆవలింతలు రావడం, ఏదైనా వర్క్ చేసేటప్పుడు టైర్డ్ అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అని అంటే మీ గట్ హెల్త్ అనేది క్లీన్ లేదు. దానికి కావాల్సిన ప్రొబయోటిక్ కానీ అండ్ ఫైబర్ కానీ మనం ఇవ్వట్లేదు. అది ఎప్పుడైతే స్టమక్ సెకండ్ బ్రెయిన్ అనేది క్లీన్ అవుతూ ఉంటుందో ఫస్ట్ బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది. అందుకే మనం తీసుకునే ఫుడ్లో ఫైబర్ కానీ, ప్రోటీన్ కానీ, ప్రొబయోటిక్ కానీ ప్రతిదీ అన్నీ 18 రకాల విటమిన్స్, మినరల్స్ ఉన్నాయా లేవా అని ఒక్కసారి చెక్ చేసుకొని తీసుకోండి. ఓకే అండి. మంచి హెల్తీ న్యూట్రిషన్ తీసుకుంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.